మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయంలో మరి వారు వస్తుండగా చప్పలు కొట్టి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించాం. సమయాన్ని వారికి అప్పగిస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఎట్టున్నారు? చాలా టైం అయింది, అంటే ఎక్కువగా సమయం అయింది. మిమ్మల్ని చూసేటప్పటికి ఉన్న పరిస్థితులు అంటారు చూడు, కలిసి రావట్లేదు అని. అలా కలిసి రావడానికి మంచిది. ఈ నెలలో నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవడానికి ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని. ఇప్పటికే చాలాసార్లు చాలా విషయాలు చెప్పుంటారు అయ్యగారులు, మన అయ్యగారు వీళ్ళందరూ. కానీ నాది కూడా ఒక మాట వినండి. ఏంటంటే, ఆల్ నైట్ ప్రేయర్ అవ్వగానే 3-4 అవుతుంది, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ అనగానే ఎక్కువ సమయం అవుతుంది అనేటువంటి ఆలోచనతో, ఫీలింగ్తో కొంతమంది ఇబ్బంది పడేటువంటి వాళ్ళని నేను గమనించాను. చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను కాబట్టి. అయితే ఎక్కడికి వెళ్ళినా ఆల్ నైట్ ప్రేయరు అనగానే ఒక మంచి వాతావరణం ఉంటుంది అని కొంతమంది నమ్ముతారు. ఎక్కువ సమయం వాక్యం వినొచ్చు, ఎక్కువ సమయం దేవునితో గడపచ్చు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపచ్చు, మన అవసరతలు సంఘానికి చెప్పుకోవచ్చు అని. చాలా సంతోషం. సమయం పోతే రాదు అనేటువంటి విషయాన్ని మనం నేను వచ్చే ముందు విన్నాను. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం దాని పని కొరకు చేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. వీటిల్లో పోటీ పట్టం ఉంటుంది, బాధపడటం ఉంటుంది, ప్రశంసించుకోవటం ఉంటుంది, ప్రతిఘటించటం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ కలిసి మళ్ళీ బాధపడటం ఉంటుంది, ఆనందించడం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకనే శరీరాన్ని సంఘానికి పోల్చాడు. అభిప్రాయాలు ఉంటాయి. ఒకరోజు నాలుక అందంట, పళ్ళని పళ్ళు ఇన్ని రోజుల నుంచి నువ్వు నాకు ఆహారాన్ని నవిలి నాకు అందిస్తుంటే నేను టేస్ట్ చేసి లోపలికి పంపిస్తున్నాను. నీ మీద నాకు జాలేసింది కనుక నీకేం కావాలో చెప్పు, నా చేతనైనంత వరకు సహాయం చేస్తానందంట. ఎవరితో? నిద్రపోయేవాళ్ళు మాత్రం చెప్పొద్దు. ఎవరితో? నాలుక ఎవరితో? పళ్ళతో. పళ్ళు ఒకసారి ఆలోచించి నాకు సహాయం చేయండి. చెప్పు. అందుకోసమే నేను అన్నా. ఏంటి ఆ సహాయం అంటే, నువ్వు టంగ్ స్లిప్ అయినప్పుడల్లా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నప్పుడల్లా పళ్ళు రాలుతాయి అంటున్నారు. ఏమంటున్నారు? ఎవరు మాట్లాడితే? పళ్ళు మాట్లాడితే? పళ్ళు మాట్లాడేది ఎవరు?
నాలుక మాట్లాడితే నీ నాలుగు కొత్తాను, నీ నాలుగు తెంచేస్తాను, నీ నాలుకను చీరేస్తాను అనేటువంటి వాళ్ళు తక్కువ. తొందరగా ఏమంటారు? మొఖం పగిలిపోద్ది, లేకపోతే పళ్ళు రాలిపోతాయి. కనుక ఇక నుంచి నువ్వు నాకు చేసే సహాయం ఏంటంటే నన్ను తిట్టించబాక జనంతో. అందుకని ఒలి దగ్గర పెట్టుకొని టంగుని ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నా ఈ దేహంలో ఉన్నటువంటివన్నీ కూడా కలిసి పని చేయాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం వచ్చినా పంచుకోవాలి, దుఃఖం వచ్చినా పంచుకోవాలి, వేదన కలిగినా పంచుకోవాలి, ఆవేదన కలిగినా పంచుకోవాలి, అనారోగ్యం వచ్చినా పంచుకోవాలి. అది ఏదైనా సరే పంచుకోవాల్సిందే. షేర్ అవుతుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా. ప్రైజ్ ద లార్డ్. అందుకనే సంఘం అనేటువంటి శరీరము అని బైబిల్లో రాశాడు. ఈ రాత్రి నేను ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ అంశం అంటే, మనము చూసేవి, మనము చూడనివి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఏంటి? మనము చూసేవి, మనము చూడనివి. మనకు కనపడేవి, మనకు కనబడనివి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి. మనకి కనబడేవి, మనకి కనబడనివి. మన శరీరంలో మనకు కనబడనివి ఏంటి? చాలా ఉన్నాయి. ఉన్నాయా? లోకంలో మనకు కనబడేవి ఏంటి? చాలా ఉన్నాయి. మనకు కనబడేవి ఉన్నాయి, మనకు కనబడనివి ఉన్నాయి. మనం ఎప్పుడు నమ్ముతామండి? ఇన్ జనరల్గా సహజంగా మన మెదడు, మన బుర్ర ఎప్పుడు నమ్ముద్ది తెలుసా? సాక్ష్యం ఉంటేనే నమ్ముద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సాక్ష్యం లేకపోతే మనం యాక్సెప్ట్ చేయలేం, మనం నమ్మలేం. ఒక మాటలో చెప్పాలంటే, ఈ సాక్ష్యము ఎవరిస్తారు అనేది కాదు, ఎక్కడి నుండి వస్తుందని కాదు, ఆ సాక్ష్యం అని నిజమని నమ్మాలి మనం. ఆ సాక్ష్యాలు లేకుండా మనం ఏమి చెప్పినా, అందుకనే సైన్స్ అనేటువంటి విషయానికి వస్తే సాక్ష్యాలు ఉంటేనే మేము నమ్ముతాము అని చెప్తారు వాళ్ళు. మీరు సాక్ష్యాలు లేకుండా ఏ చెప్తే కుదరదో, సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు ఉంటేనే. సంఖ్యాకాండంలో మనందరికీ తెలిసినటువంటి ఒక లేఖన భాగాన్ని చదవాలని నేను కోరుతున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మీరు చదవటానికి ముందు నేను చెబుతాను. మోషే వెళ్ళబోయే దేశానికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అంటే వాగ్దాన దేశానికి, అంటే దేవుడు ఇస్తానని చెప్పినటువంటి దేశానికి వెళ్ళటానికి ముందు, ప్రైజ్ ద లార్డ్, ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మైండ్లో. ఎందుకంటే నేను అడుగుతా తర్వాత, నాకు అలవాటు ఉందిగా మళ్ళీ అడగటం. వెళ్ళటానికి, ఆ దేశంలోనికి వెళ్ళటానికి ముందు ఏం చేశాడంటే, గోత్రానికి ఒకళ్ళని పిలిచి, వాళ్ళల్లో కూడా ప్రధానులను పిలిచి, ఆ గోత్రంలో పెద్దోళ్ళు అయి ఉండాలి, పిలిచి, మీరు 12 మంది వెళ్ళి యోర్దాను నది దాటి దేవుడిస్తానన్నటువంటి దేశానికి వెళ్ళి ఆ దేశము ఎలాంటిదో చూసి రమ్మన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశము ఎలాంటిదో చూసి రండి అన్నాడు. అట్లాగే బయలుదేరి ఆ దేశానికి వెళ్ళారు. మీరు 13వ అధ్యాయంలో 17వ వచనం నుండి 20 వచనాలు చదవండి. మోషే కనాను దేశమును
సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో అన్నటువంటి మాట మీ దగ్గర పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. ఆ మాట వారితో ఇలా అనెను, ఏమని? మీరు ధైర్యము తెచ్చుకొని, ప్రైజ్ ద లార్డ్, ఏం తెచ్చుకొని? ఏమండి, వెళ్ళి చూసి రావడానికి ధైర్యం కావాలా? ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేయమంటే ధైర్యం కావాలి. వెళ్ళి యుద్ధం చేసి రండి అంటే ధైర్యం కావాలి. పోటాడు రమ్మంటే ధైర్యం కావాలి. గోసి పెట్టడానికి ధైర్యం కావాలి. కర్ర తీసుకోవడానికి ధైర్యం కావాలి. చూసి రావడానికి కూడా ధైర్యం కావాలా? కానీ ఈ మాట దేవుడు వాళ్ళ చేత అంటే వినేటట్టు ఎందుకు చేశాడంటే, వాళ్ళకున్నటువంటి స్థితి దేవునికి తెలుసు కాబట్టి మోషేతో అంటున్నాడు, మీరు ధైర్యముగా వెళ్ళిరండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెళ్ళి ధైర్యంగా చూసిరండి. ఏం చూడాలో చెప్తున్నాడు, చదువు. ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో ఉన్న జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారి నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించే పట్టణము ఎట్టిదో, వారు గుడారాల్లో నివసించేస్తారు. కోటల్లో ఉంటారు. ఆ భూమి సారమైందో నిస్సారమైందో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకేమి పనికిరానటువంటి వాళ్ళు ప్రధానులంట. ఆ గోత్రంలో వాళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు అయి ఉండాలంట. వాళ్ళందరినీ పిలిచి పంపిస్తూ ఏమంటున్నాడంటే, మీరు అక్కడికి వెళ్ళి చేయవలసినటువంటి పనికి ముందు ధైర్యంగా ఉండండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చేయడానికి ధైర్యం కావాలా అని అంటే కావాలి. ధైర్యంగా ఉండండి అన్నాడు. ఆ దేశము ఎట్టిదో చూడాలి అన్నాడు. ఆ దేశము బలమైనదో బలహీనమైనదో, ఆ దేశము సస్యశ్యామలమైనదో లేకపోతే బీడు భూములు ఉన్నటువంటి దేశము, ఆ దేశము బలమైనదో బలహీనమైనదో, ఆ దేశము ఎలా ఉంటుందో మీరు చూడాలి. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వాటి చెట్లు కూడా చూడాలి. అక్కడ చెట్లు ఉన్నాయా లేవో కూడా చూడాలి. అక్కడ ఉన్న వాతావరణాన్ని అంతా మీరు గమనించిరండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే, అక్కడున్న ఆ దేశంలో ఉన్నటువంటి పళ్ళను తీసుకొని రండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేంటండి, ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళు అలా చేయకుండా ఉంటారా? ఉన్నారు. వాళ్ళు చెప్పినవి అన్నీ చేశారు. చేసి వస్తూ ఏం చేశారంటే చెప్పండి, ద్రాక్ష గల ఇద్దరు మోసుకొచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా చూసారా మీ జీవితంలో? ద్రాక్ష గుత్తు అంటారు చూడండి, గుత్తి అంటారు చూడండి, ద్రాక్ష గెల అంటారు చూడండి. దాన్ని ఎంతమంది మోసుకొచ్చారు? ఇద్దరు. ఇశ్రాయేల్ అంటే ఇద్దరు మామూలుగా మనుషులు బాగా వీక్ అయిన వాళ్ళు అనుకుంటున్నారేమో, చాలా బలమైన వాళ్ళు. వాళ్ళకి ఒక్కళ్ళ వల్ల కాల, ఇద్దరు మోసుకురావాల్సి వచ్చింది. ఇద్దరు మోసుకొని వచ్చి, ఇదిగో ఆ దేశపు ఫలాలు ఇవి, ఆ దేశపు గుత్తిది, ఆ దేశపు దానిమ్మ పళ్ళు, ఆ దేశంలో ఉన్నటువంటి అంజూరపు పళ్ళు ఇవి అని చెప్పారు. వెళ్ళొచ్చిన తర్వాత చూసిన వాళ్ళకి ఈ పళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? తినాలనిపిస్తుందా? ఇంకేమనిపిస్తుంది? దాచుకోవాలనిపిస్తుందా?
ఇంకేమనిపిస్తుంది? తినే సంగతి అటు పెట్టండి. అంతలో పెద్ద గెల తీసుకొచ్చి, ఎంతెత్తు గెల, వాళ్ళు మోసుకొచ్చినటువంటి ద్రాక్ష గెలను తీసుకొచ్చి అక్కడ పెడితే ముందు చూడగానే ఏమనిపిస్తుంది? అమ్మ బాబోయ్, ఇంత గెల! రే, మీరు ఈ గెల చూసి ఏంటో ఆశ్చర్యపోతున్నారు. ఈ గెల తినేవాళ్ళు ఎంత ఎత్తుండారో తెలుసా అన్నారు. అంతేగా. ఇప్పుడు ఎంతలావు గండ్రగొడ్డలు పట్టుకున్నాడు అనుకో, ఆడేవాడు పిల్లవాడు పట్టుకుంటాడా? దీన్ని తినాలంటే వాడు ఎంత ఉండాలి? ఒక గెల ఎంత ఉంటుందంటే వాడు తినేవాడు ఎంత ఉంటాడు? మీకు అసలు విషయం తెలియట్లే. వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు, ఆనందపడుతున్నారు. మనకు పెద్ద గెల్లొత్తాయి అనుకుంటున్నారేమో. అక్కడికి వెళ్తే తెలుసుద్ది. మేము చూసాంగా, ఒక్కొక్కడు ఉన్నాడు 25-30 ఫీట్ ఉన్నాడు. ఎందుకు వాళ్ళు చెప్పలే ఆ మాట. వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఒకసారి చదవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత 31వ వచనంలో చూద్దాం. 31వ వచనం. మనుషులు ఏంటంట? ఆ జనులు మనకంటే బలవంతులు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళామా? సత్యమేరా. మరియు వారు గుచ్చి మేము సంచరించిన చూసినటువంటి దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నతమైనటువంటి దేహులు. అంటే అర్థం ఏంటి? అచ్చ తెలుగులో ఒక్కొక్కడు ఈ శరిసి అంత ఎత్తున్నాడు. ఎంత ఎత్తే? ఎన్ని అడుగులు అబ్బాయి? 15ఏనా? అయితే దీని మీద ఎత్తే దేవదారు వృక్షాల్లాగా పెద్ద పెద్ద ఎత్తుకు 30 అడుగులు, 25 నుంచి 30 అడుగులు ఉన్నారు ఒక్కొక్కడు. వాళ్ళని ఏమంటారు తెలుసా? రాశాడు అక్కడే. అది హల్లెలూయా. అనాకి వంశస్థులు అక్కడ ఉన్నారు. వాళ్ళంట వాళ్ళ ముందు మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి కూడా మేము మిడతల్లాగే ఉన్నాం. అంటే వీళ్ళే హలో అన్నారా ఏంటి? వీళ్ళు మాట్లాడరేంటి? ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని పలకరించారు వీళ్ళు. మరి పలకరిపోతే ఎడ తెలుసుద్ది? ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని ఇట చూసి వచ్చారు. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవాలా, వీళ్ళు మిడతలే అని. ఇప్పుడు వేగు చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు కాస్త స్ట్రాంగ్గా, బలంగా ఉండి ఈ యుద్ధానికి సంబంధించిన ఏమన్నా ధైర్యించుకొని డి అంటే డి అన్నప్పుడు, అరే ఎవడరా మీరు, ఎక్కడి నుంచి వచ్చారా అని అడుగుతారు. వాళ్ళేం బొడ్డోళ్ళలాగా ఉన్నారు, మిడతల్లాగా ఉన్నారు. వాళ్ళని చూసి ఎవడన్నా భయపడతాడా? ఎవ్వడో భయపడ్డా. పైగా అరే మిడతల్లారా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, పండి అట్లాగేనండి మేము వెళ్ళిపోతాం, వెళ్తా ఏముంది తీసుకెళ్ళండి. చెప్పి తెచ్చారు, చెప్పకుండా తెచ్చారు, మాట్లాడి తెచ్చారు, మాట్లాడకుండా తెచ్చారు. నాకైతే అక్కడ క్లారిటీ లేదు, కానీ నా అజంప్షన్, నా ఊహ మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటయ్యానంటే, ఈ మాట అంట అక్కడ చెడ్డ సమాచారము అని రాశారు. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ నుంచి అసలు విషయం ప్రారంభం అవుద్ది. ఏ మాట? వీళ్ళు మీరు గమనిస్తే 30వ వచనంలో అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను.
అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అని అనిరి. మరియు వారు ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము. ఏ సమాచారం ఇచ్చారంట? చెడ్డ సమాచారం అంటే ఏంటండి? మంచి దేశం కాదనే. చెడ్డ సమాచారం అంటే ఏంటి? దేశంలో పంటలు లేవనే. చెడ్డ సమాచారం అంటే ఏంటి? సరే, మిమ్మల్ని అడుగుతాను. కాలేబు యెహోషువలు ఏమన్నారంటే, మనం అది ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు, వెళ్ళిపోయి మనం పట్టేసుకోవచ్చు, దేవుడు మనకి ఇస్తాడన్నాడు. వీళ్ళు మిగతా 10 మంది ఏం చేశారంటే, వాళ్ళు ఉన్నతమైనటువంటి దేహులు, చాలా బలమైన వాళ్ళు, మనం మిడతల్లాగా ఉన్నాం అని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, వీళ్ళిద్దరు చెప్పింది నిజమా? ఆ 10 మంది చెప్పింది నిజమా? అంటే 3 అడుగుల వాళ్ళని 30 అడుగులు అని చెప్తున్నారా? మరి ఇంక చెప్పే. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పినటువంటి సమాచారం మంచిది అంటే నిజమా? ఆ 10 మంది చెప్పినటువంటి సమాచారం నిజమా? కెన్ యూ హియర్? వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? వెనకున్న వాళ్ళు చెప్పండి. యారా వెనకున్న వాళ్ళు మేము తేలిగ్గా అనుకుంటున్నావా? మేము చెప్పినా నీకు వినపడుద్దా అంటే వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నా. వెనకున్న వాళ్ళు చెప్పండి. ఈ 10 మంది చెప్పింది నిజమా? ఇద్దరు చెప్పింది నిజమా? చెప్పండి, చేయెత్తారు ఎవరో. ఏమండే, లైట్లు లేకపోవడం మంచిది. ఎందుకు? సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. సేఫ్ జోన్ అంటే ఎరా కరెంట్ ఏమైంది? కరెంట్ పోయిందా? మనం బీకేసామా? మరి ఇదేంటి? ఇన్వర్టర్ ఇది కూడా పోద్దా ఇంకొక అరగంటకి? హల్లెలూయా! ఎంతసేపు కరెంటు పోద్దా? సరే, ఈ 10 మంది చెప్పింది నిజమా, ఇద్దరు చెప్పింది నిజమా అంటే మాట్లాడరేంటి? ఇద్దరు చెప్పింది నిజమా? 2 ఎట్లా నిజం అవుతాయి? 2 నిజం అవ్వాలంటే వాళ్ళు 30 అడుగులు అని అంటే 30 అడుగులు ఉండకపోవచ్చు, ఉండకుండా ఉంటేనే వీళ్ళు చెప్పినటువంటిది, వాళ్ళు చెప్పినటువంటిది కాంట్రవర్షియల్గా ఉండాలి. ఇక్కడ నేను అనేది మీకు అర్థమవుతుందో లేదో. వాళ్ళు ఉన్నత దేహులను చూసామండి, అక్కడ వాళ్ళు చాలా ఎత్తుగా ఉన్నారు, బలముగా ఉన్నారు, మామూలు వాళ్ళు కాదు. మనలాంటి వాళ్ళను ఒక్క చేత్తో 10 నుంచి 20 మందిని సునాయాసంగా కొట్టేసేటువంటి వాళ్ళు, ఏం మాత్రం అనుమానం లేదు. అంటే ఇది అబద్ధమా? ఇది నిజం. హల్లెలూయా! ఏది నిజం? నిజమైంది చెడ్డది ఎట్లా అవుతుంది? నిజమైన సమాచారం చెడ్డది ఎలా అవుతుంది? వాళ్ళు చూసింది నిజం. వాళ్ళు ఎలాంటి వ్యక్తులను చూశారో అలాంటి వ్యక్తులు అక్కడ ఉన్నది నిజం. వాళ్ళు అనాకి వంశానికి చెందినటువంటి వాళ్ళు, నెఫీల్స్ అంటారు వాళ్ళని. బలమైనటువంటి పరాక్రమ కలిగినటువంటి వారు, భూమి మీద పేరుగాంచిన వాళ్ళు వీరే అని వ్రాయబడినటువంటి ఒక సంతానం వాళ్ళు. ఈ సంతానం మీద చాలా రకాలైనటువంటి కామెంట్స్ ఉన్నాయి బైబిల్లో. అంటే బైబిల్లో కాదు, మన వాళ్ళకి మన ఇష్టం కదా, మాకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం.
ఒకళ్ళేమో విశ్వాసులు అవిశ్వాసులు అంటారు, ఇంకొకళ్ళేమో దేవుని పిల్లలు ఇంకొకళ్ళేమో దేవదూతలు, తర్వాత నరుల కుమార్తెలు. ఈ విధంగా 6వ అధ్యాయంలో మనకు కనబడుద్ది. వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడంట పుట్టిన వాళ్ళేనంట ఈ నెఫీల్స్ అనేటువంటి వాళ్ళు. అంటే బలాత్కారులు, అంటే బలమైనటువంటి వాళ్ళు, అంటే నీకులాగా నాకులాగా ఎత్తున్నటువంటి వాళ్ళు కాదు, నీకులాగా నాకులాగా బలము తక్కువ ఉన్నట్టుగా కనబడేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు బలశాలలో, భూమి మీద పేరుగాంచినటువంటి యుద్ధశూరులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఉన్నటువంటి నానుడు ఏంటో తెలుసా అండి? ప్రపంచంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తూ ఉండగా, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తూ ఉండగా మనకున్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా అండి? మనలో అనేక మంది, ఎక్కువ మంది కలిగినటువంటి ఆలోచన ఏమిటో తెలుసా అండి? ఇదిగో ఇది మనకు హాని చేస్తుంది, వీళ్ళు మనల్ని ఒత్తేస్తారు, వీళ్ళు మనల్ని నిందించగలరు, వీళ్ళు మనల్ని జైల్లో పెట్టించగలరు, వీళ్ళు మనల్ని కొరతనేయగలరు, వీళ్ళు మనలకు హాని చేయగలరు అని చెప్పి భయపడేటువంటి వాళ్ళు క్రైస్తవ లోకాల్లో, క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ మంది ఉండగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువు ఎవరైనా మనకు లెక్కలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 10 మంది చూసింది ఏమిటి? ఆ ఇద్దరు చూసింది ఏమిటి అంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 10 మంది చూసింది పై వేషాన్ని, వాళ్ళ బలాన్ని, అక్కడ ఉన్న శక్తిని, అక్కడ వాళ్ళకి వీళ్ళకి పోలికలు చూసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఏంటి? వాళ్ళు ఎంత ఎత్తుగా ఉన్నారో, వాళ్ళు ఎంత యుద్ధ యోధులో, వాళ్ళకున్నటువంటి శౌర్యం వీళ్ళు చూశారు. అదే సమయంలో వీళ్ళు ఎంత బలహీనులో చూసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే కాలేబు యెహోషువలు కళ్ళు ఆ కళ్ళు కాదా? ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంట. ఆడు పోరంబాకులోడు అంట. ఎవరు? ఈ అమ్మాయి ప్రేమించినాడు పోరంబాకులోడు. మొన్న ఒక యువతితో మాట్లాడుతూ ఉంటే అది పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయి బెట్టింగ్లు ఆడుతూ గందరగోళం చేస్తూ ఆడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎవరో వచ్చేసి ఆ గొడవపడి వీళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు. అయినా కానీ ఆ అమ్మాయికి ఏం జరుగుద్దు? ఎవరికి ఏం జరుగుద్ది? అందుకే షేక్స్పియర్ ఏమన్నాడు తెలుసా? లవ్ ఈజ్ బ్లైండ్ అంటే గుడిది. ఆడు పోరంబాకులుడైనా పనికిమాలినోడైనా వీళ్ళ కంటికి మాత్రం ఎట కనపడతారు? సూపర్ హీరోలాగా కనపడతారు. ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ సినిమా ఈడిదే అన్నట్టుగా వాడు కూడా అట్టాగే బిల్డప్ ఎత్తాడు. ఒక అయ్యగారు ఉండేవాడు, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనేవాడు. అంటే ఏంటి? తల్లిదండ్రులకేమో ఆడి పనికిమాలితనం కనపడుద్ది, పిల్లలకేమో వాళ్ళ ఉండే హీరోయిజం కనపడుతుంది, వాడు జుట్టు కనపడతా ఉంటుంది, వాడి కత్తిరింపు కనపడతా ఉంటుంది, వాడు ప్యాచ్లు వేసుకున్నటువంటి ప్యాంటు కనపడుతుంది. నేను నాకు తెలవక కొత్తలో చినిగిపోయింది వేసుకుని తిరుగుతున్నారు అనుకునేవాడిని. తర్వాత తెలిసింది నిదానంగా చినిగినియే కొనుక్కుంటున్నారని. ఏంటయ్యి? ప్యాంట్లు. స్టైల్ అంట. ఏం స్టైలు? మంగళ షాపుకి వెళ్తే మన సోదరులు పాపం నేను వెళ్ళా, వాడికేమో హిందీ, వీడికేమో తెలుగు. వాడు ఆ కంపెనీలో పనిచేయడానికి వచ్చాడు. వాడు దాలో అంటున్నాడు. ఏమి దాలురా? ఆడు మనం దువ్వెనతో పాపడ తీసేది, అది దువ్వెనతో పాపడ తీస్తాంగా,
మనం దానికి ఏం చేశాడు తెలిసాడు, మిషన్తో ఒక హైవే వేశాడు, నేషనల్ హైవే. హైవే అంటే పాపడకి వాడు ఏం చేశాడు తెలుసా, పాపడ తెస్తారంటారు చూడు, ఆడు ఆల్రెడీ మిషన్ పెట్టించేసాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అంటాడాడు అది పూడిపోయిందంట. నాకు అర్థమవుతుంది, నేను పక్కన ఉండా, నాకు అర్థమవుతుంది అది చెప్పేది. ఏదో కొంచెం చదువు రాకపోయినా ఇంగ్లీషు హిందీ ఏదన్నా కొంచెం ఆ లిప్ మూమెంట్ని బట్టి అర్థం చేసుకుంటా. ఆడంటాడు అరే ఆల్రెడీ దారి ఉంది కదా, ఈ పక్కన నాకు చేసేవాడు ఆడంటాడు, అరే ఆడంట మళ్ళీ రాగమంటున్నాడు రా హైవే అంటున్నాడు. ఎవరి కళ్ళతో చూస్తావు? ఏంటి నాన్నగారు అలా అంటారు, ఏంటి నాన్నగారు, ఐ లవ్ హిమ్ సో మచ్, టూ మచ్. ఈ మచ్చి ఏ మచ్చి అవి మాత్రం బాగా గుర్తు. ఇవన్నీ ఇంత మచ్చిలో ఉన్నాను, కావాలంటే నీ కళ్ళు బీకేసి నా కళ్ళు ఎట్టుకో, అప్పుడు ఎంత అందంగా కనపడతాడు. అంటే ఈ కళ్ళు ఎటు చూస్తున్నాయి, ఈ కళ్ళు నిజాలు చూస్తున్నాయి, ఈ కళ్ళు ఏం చూస్తున్నాయి, ఈ కళ్ళు అబద్ధం చూస్తున్నాయి. కానీ ఈ 10 మంది చూస్తున్నటువంటిది నిజమే అయినప్పటికీ ఇద్దరు చూస్తున్నటువంటి కళ్ళు ఎలాంటివో తెలుసా, వాళ్ళ పోలిక ఎలాంటిదో తెలుసా? నీ జనుల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే అని, అహమును అణచి అధికారులను అదములు చేసిన నీకో, నీ జనుల చప్పడగడాలంటవా గట్టిగా కొట్టాలి, గట్టిగా అహమును అణచి అదములు చేసిన నీకో, అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యోగా
హల్లెలూయా. మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానం, మన అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు చేసినటువంటి వాగ్దానం తరాలు మారినా, యుగాలు మారినా, జనరేషన్స్ మారినా, ప్రపంచమే తల్లకిందులైనా ఆయన అన్న వాగ్దానము నెరవేర్చడానికి ఆయన మన ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆరిన నేలన మనల్ని నడిపించాడు. మనకి ఆహారం లేకపోతే దేవదూతలు తినే ఆహారంతో మనల్ని పోషిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి అందరూ. హల్లెలూయా. ఏ ఆహారం చెప్పండి? మన విత్తనం ఇట్లా ఎడారిలో వేసినా పండదు. ఏ పంట ఉన్నది అక్కడ, పండదు. చెప్పులు 10 ఏళ్ళు ఆడిన వాళ్ళు చేయొత్తండి లేరా? పోనీ 5 ఇయర్స్. మొన్న ఒక ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు నా దగ్గరికి వచ్చి. ఏమని తెలుసా? పోయిన నెలలో 3 ఫంక్షన్లు అయినాయండి. మా ఆవిడ 3 చీరలు కొనేసరికి నా సంపాదన అయిపోయింది. యారా 3 చీరలకి సంపాదన అయిపోవటం ఏంటి? 3 చీరలు సరే, 3 ఫంక్షన్లకి 3 చీరలు ఎందుకు రా అన్న? ఫంక్షన్కి కట్టింది కట్టకూడదంట. మరి ఆ ఫంక్షన్ వాళ్ళు ఈ ఫంక్షన్కి వచ్చి ఏందమ్మా ఆ ఫంక్షన్లో కట్టింది ఎక్కడ కడతాం అన్నట్టు అంటారా? అంటారా? మరి అందుకని అంటారు. అరే ఇది ఆగుద్దా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయంటే ఫంక్షన్లో ఏమంటావు? బట్టలు మాయలేదంట ఫర్ 40 years. చెప్పులు వారు తెగిపోలేదంట. వండర్ కదా? ఇజ్ ఇట్ నాట్ వండర్? ఇట్లాంటి వండర్ ప్రపంచంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడన్నా చూసారా? ఏ జాతిలోనైనా వండర్ కదా? మనకు పనికిమాలిన అలవాటు ఉంది అందరికీ, నాతో సహా. నిన్నటి కూర ఏంటంటే మాసం కూర తిన్నా మర్చిపోతారు. ఆ పనికిమాలితనం ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇచ్చాడు. కాళ్ళ వైపు చూస్తే దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయం గుర్తు రావాలి. ప్లేటు పట్టుకుంటే, పాత్ర పట్టుకుంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ, చెయ్యి పట్టుకుని నడిపించే ఒక అద్భుతమైనటువంటి కరుణ. నేనున్నాను. నీ తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే నేను నిన్ను పట్టుకొని నడిపిస్తున్నాను అని ప్రతిరోజు గుర్తు చేసుకోవడానికి 40 సంవత్సరాలు ఏం చేశాడంటే ఫర్ 40 years 40 ఏళ్ళు పొయ్యి పెట్టలేదండి. ఏం వండుతారు పొయ్యి పెడితే? ఎప్పుడన్నా పూరేళ్ళు వండుకోవడానికి అక్కడ ఉన్న పుల్లలు పోగేసుకుని వండుకున్నారు. పొయ్యి పెట్టలా. స్పెషల్గా మాంసం కావాలని 4 లాగుతుంటే
దేవుడిచ్చాడు. పొయ్యి పెట్టలాళ్ళు. ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి ఇంత తేలిగ్గా మర్చిపోయారంటే అటు వెళ్ళి వచ్చేసి వాళ్ళ శరీరాలు, వాళ్ళ లావు, వాళ్ళ ఎత్తు అవన్నీ చూడగానే మర్చిపోయారేంట్రా. మొన్న మధ్య నేను ఒక ఆయన 30 లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కుంటే, ఆ కారు కొనుక్కున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన పెట్టాల్సి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే వాక్యం చెప్తున్నాను. వాక్యం నాకు కొంచెం మీకు తెలుసు కదా, బాధ అయినా సరే ఉన్న విషయాలు చెప్పడం అలవాటు. ఆ కారు కొనుక్కున్నవాడిని చూసి కొంతమంది ఎట్ట కొన్నాడు అనుకుంటున్నా కారు అని ఒకళ్ళు, ఎట్లాంటి కారు మేము కొంటాం లేవా, ఆ మాత్రం ఉద్యోగాలు చెప్తే అని కొందరు, పెద్ద విషయమే ఉంది కారు ఈ రోజుల్లో అని ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో అసలు వాడికి అంతలా కారు ఎందుకు, 30 లక్షల కారు మీ ఇంటేను చెయ్యగలడా అని కొందరు. ఈ విధంగా ప్రజల యొక్క అభిప్రాయాలు అడ్రస్ చేశా ఆ వాక్యం ఇంకంతే. ఈ ప్రజలు ఇలా ఎందుకు అనుకుంటారు అనేదాన్ని జస్ట్ ప్రజెంటేషన్, వాక్యం ఏమీ లేదు, ఈ అభిప్రాయాల మీదే మాట్లాడేశా. ఏంటి ఈ అభిప్రాయం, ఏంటి ఈ అభిప్రాయం, ఏంటి ఈ అయ్యగారు ఏంటి ఈరోజు వాక్యం ఏదో ఒకసారి చదివిచ్చేసాడు, ఇక అన్నీ ఈ అభిప్రాయాల మీద మాట్లాడు. ఏంటిరా మనం అనుకున్నాయని తెలిసిపోతాయిగా, అనుకున్నాయన్నీ తెలిసిపోతాయి. ఒకళ్ళ సంగతి ఏమో కానీ నాకు మాత్రం తెలుస్తుంది. నిజమే. విషయం ఏంటంటే ఈ రాత్రి ప్రియులరా, మనం చూస్తున్నటువంటిది, మనం పరిగణనలు తీసుకున్నటువంటి దాన్ని, మనకు కనపడేవి మనల్ని దేవుని నుండి దూరము చేయడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇచ్చినవాడికి ఎత్తాడేంట్రా దేవుడు? ఈ అభిప్రాయం కూడా ఉంది చాలామందికి. ఆడికే ఉద్యోగం, ఆడికే కారు, ఆడికే ఒక కుక్క పెంచుకోవటం, ఆడికే అంత పేరు, దండలో ఆడికే. ఏందిరా ఇది? దేవుడు న్యాయవస్తుడు, అన్యాయస్తుడా? న్యాయవస్తుడే. మరి న్యాయం అయినప్పుడు న్యాయంగా ఉండాల్సిన పేదోడు అంతమంది ఉంటే వాడికి బోకీకోకుండా ఇటు కారుకెత్తాడా? మాట్లాడేది. నా అభిప్రాయం ఎవరికి ఉండదా? అసలు జనాలకు ఉండేదే అది, ఎక్కువ శాతం, అందరికి కాదు. అన్నీ వాళ్ళకేనా? బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? కృతజ్ఞత అనేటువంటి విషయంలో మతిమరుపు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వెందుకు దేవుణ్ణి మర్చిపోతున్నావు అంటే, కృతజ్ఞత లేదు కాబట్టి మర్చిపోతున్నావు. మనందరం అంతే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఈ మరిచిపోవటం వల్ల వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళేగా ఈ 10 మంది. మాట్లాడండి, అవునా కాదా? ఈ 10 మంది చూస్తుండగానే దాటారుగా. ఆ ఎర్ర సముద్రం తర్వాత నీళ్లు లేకపోతే ఆ బండను కొడితే నీళ్లు వచ్చి తాగిన వాళ్ళే వీళ్ళు. మరేం రోగం? వాళ్ళిద్దరేమో వెళ్దాం పదండి దేవుడు మనకి ఇస్తారంటే, వీళ్ళిద్దరేమో ఈ 10 మంది ఏమో జనాల్ని ఎట్ట ఏడిపించారో తెలుసా? కొంతమంది ఏడవటంలో కూడా ఎక్స్పర్ట్లు ఉంటారు, ఏడుపులో ఎక్స్పర్ట్లు ఉన్నారు, మీకు తెలుసలేదు. రాగం తెస్తారు, ఉయ్యాల జంపాల రాగాలు, కళ్యాణ రాగం, కళ్యాణ రాగం దానికి వాడర్లే. కొన్ని రాగాలు ఉండే, నాకు కూడా కొంచెం తెలుసులే రాగాలు. ఆ రాగాలు నామక్రియ రాగం అని ఒకటి ఉంది. ఏడుపు రాగాలు కొన్ని ఉన్నాయండి. ఆ రాగాల్లో దీర్ఘం తీసి
చెప్పకూడదు, కానీ ఇదేమన్నా లైవ్ కనుక వెళ్ళిందనుకో నన్ను సొక్కా పట్టుకుంటారు. అయినా చెబుతా. వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు. వాళ్ళ అబ్బాయి బాగా సన్నబడిపోయి బక్క సిక్కిపోయి పీనగలాగా అయిపోయి చచ్చిపోయాడు. దట్టం అంటారు చూడు మన భాషలో. వెనకలు బయటపడి చచ్చిపోయాడు. వాడి దగ్గర ఎడుతుంది వాళ్ళమ్మ, ఎంత సుందరగా ఉండవురా బాబు అని ఎడుతుంది. మొట్టమొదటిసారి షాక్ నేను. ఈ విధంగా కూడా ఎడుతారా? నీ ముక్కు ఎంత బాగుందరా, ఆడు పీక్కుపోయాడు. అంటే పాపం తల్లి ప్రేమ అనిపించింది నాకు. ఏడవటంలో డిప్లొమా పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఏడవకపోతే బాగాదు అని ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క కన్నీటి బొట్టు వచ్చిందా మీ ఆయన చచ్చిపోతే అంటారని వాళ్ళు ఉన్నారు. ఏరా బుద్ధి లేదా? బుద్ధి లేదా? ఎందుకు మర్చిపోతా? మర్చిపోవాల్సిన అవసరం ఏంటి? నీ కళ్ళ ముందు నీ చెప్పులు కనపడుతున్నాయి కదరా, నీ కళ్ళ ముందు నీ జీవితం కనపడుతుంది. సరే, వాళ్ళకి చెప్పులు కనపడుతున్నాయండి, వాళ్ళకి చెప్పులు కనపడుతున్నాయి, వాళ్ళకి బో కనపడుతుంది, వాళ్ళకి ఎర్ర సముద్రం పాయలు చేశాడు, వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు, వాళ్ళ మారాజలములను మొదలుగా మార్చేశాడు. ఇవన్నీ వాళ్ళకండి, మరి మాకేంటండి? ఎస్, ఆ ప్రశ్న రావాలి, వస్తుంది కూడా, రావాలి కూడా. స్తోత్రం. మేము మర్చిపోకుండా ఉండటానికి మాకేంటండి? రాత్రి అండి చాలా విషయాలు చెప్పాలి, కానీ కొన్ని విషయాలు మాత్రం జస్ట్ మీకు గుర్తు చేస్తాను. మీ అందరికి తెలిసినటువంటి లేఖన భాగం ఒకటి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసమనున్నది, ఫస్ట్ నుండి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యున్నది. ప్రైజ్ ద లార్డ్. అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. ఎదురు చూసేది ఉందని ఎట్ట చెప్తాం? కనపడకుండా. విశ్వాసం ఉంటే మాత్రం ఎట్ట కనపడుద్ది? మీకు ఒకసారి చెప్పా, మీకు గుర్తుందో లేదు, చెప్పినే చెప్పడం బాగాదని మళ్ళీ చెప్తున్నా. అబ్బూర్లో మా శశమ్మ మేము ఉండేటువంటి రోజుల్లో, అమ్మ వెళ్ళి కాలేజీ చదివి వచ్చే రోజుల్లో అక్కడ కూడా దెయ్యం పెట్టింది. కింద రాబట్టే, పైన రాబట్టే, కింద రాబట్టే, పక్కన రాబట్టే, పడుకుంటే రాబట్టే, ఇట్టనే వాడాడు. ఆడి పేరు రాబట్టు, ఆడి పేరు ఆడే చెప్పుకునేవాడు. మేము చిన్నపిల్లలుగా దూరంగా వెళ్ళేవాడు. మా అమ్మకు వచ్చి ధైర్యంగానే వెళ్ళేలే. ఏంటి రైడ్ రాబోట్లు ఎంతమంది కనపడుతున్నారు? అడిగే వాడే కనపడుతున్నాడు పైన, వాడే కనపడుతున్నాడు పక్కన. అరే కనపడకుండా కనపడద్దు అంటే ఏంటి? నిరీక్షణ అంటేనేమో ఎదురు చూడటం కదా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం ఎట్లా ఉంటుంది? నిరీక్షింపబడుతున్న ఏదో దానికోసం ఎదురు చూస్తున్నామండి. ఈ ఎదురుగా విమానం వస్తుందని చూస్తున్నాను నేను అనుకో, ఎరుబగులోని విమానం రాట్లా, వచ్చింది అని అంటే మీ అందరూ ఏమంటారు? పట్టింది పెచ్చ అనుకుంటారు లేదా? నేను దేనికోసం ఎదురు చూస్తున్నా? విమానం కోసం ఎదురు చూస్తున్నా. విమానం రాకుండా, మీకు కనపడకుండా నాకు మాత్రమే కనపడేది నేను గొంతులేస్తున్నాను అనుకో, నేను కింద రాబట్టే, పైన రాబట్టే. అంటే అర్థం, దాని అర్థం అదే కదా. ఒక ఆయన జీవితంలో చచ్చిపోతాడు అని వదిలేస్తే, డాక్టర్స్ వదిలేస్తే, ఇంటికి తీసుకొస్తే తల్లిదండ్రులు బాధపడుతూ, మంచం కూడా లేకుండా చాప మీద పడుకున్నటువంటి వ్యక్తి ఇక చివరి క్షణాలు. మా దేవుళ్ళు చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలా జరుగుతున్నాయి, ఇక్కడ బుద్ధిజం ఉంది, ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళలో ఎవరు నన్ను కాపాడేవాడు, నాకు బ్రతకాలని ఉంది
కానీ ఈ జబ్బు వలన ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ అంటారు చూడు, చేదగ్గు అంటారు చూడు, చాలామంది బాగా సన్నబడిపోతారు, ఎండిపోతారు చేపలాగా. ఆ జబ్బుతోటి బ్రతకడానికి చచ్చిపోవటానికి మధ్యలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి ఇంత పిల్లలు వచ్చి క్రొత్త నిబంధన చేతికి ఇచ్చింది. క్రొత్త నిబంధన చదవకుండా తల కింద పెట్టుకున్నాడు. తర్వాత ఒక సందర్భంలో చదవటం మొదలెట్టిన తర్వాత అద్భుతంగా డాక్టర్లు ఏమన్నారు? నో డౌట్ ఎట్ ఆల్, హీ షుడ్ బి డై, చస్తాడంతే, దాంట్లో ఇక అనుమానమే లేదు, చచ్చిపోతాడు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా ప్రతిరోజు చదువుతూ ఉండగా తనకు తెలియకుండానే తన శరీరంలోనికి స్వస్థత ప్రారంభమై రోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు యవనస్తుడు. యుద్ధ వాతావరణంలో కూడా సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభించి కొంతమంది విశ్వాసుల్ని రక్షించిన తర్వాత ఆయనకి ఒక 3 వస్తువులుని దేవుడు అడిగాడు. ఒకటి సైకిలు, 2 ఏదో లైట్ అనుకుంటా, 3వది దేవదారు చెక్కతో చేసినటువంటి ఒక బల్ల. చర్చిలోకి వచ్చేసి అన్నాడు, దేవుడు నాకు 3 ఇచ్చేసాడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసులు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్రేమ ఉండేవాళ్ళు, అభిమానం ఉండేవాళ్ళు, ఆశ్చర్యాలు చూడాలని అనుకునేవాళ్ళు ఏమనుకుంటారు? అమెరికా సైకిల్ చూడాలి, దేవదారు చూడాలి అనుకుంటారా? అనుకోరా? ప్రార్థన అయిపోయాక వందనాలు అయ్యారు, మేము మీ ఇంటికి వస్తున్నాం అన్నారు. దేనికి అన్నాడు. ఎవరు? పాస్టర్ గారు. దేనికేంటి? సైకిల్ చూద్దామని. ఏ సైకిల్ అన్నాడు. మీరు పుల్పిట్ మీద నిలబడి చెప్పారు కదా అయ్య గారు అమెరికా సైకిల్ అని, అది చూడాలనిపిస్తుందని. అవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నాడంట. ఎక్కడ? ఎడు చూడండి, నాకు వెళ్ళి ఎక్కడ? ఆడవాళ్ళకి ఇక్కడ ఏముంటుంది? గర్భం ఉంటుంది, అంతేగా. అయ్యో మా అయ్యగారు కూడా నీళ్ళు వేసుకున్నాను, మా అయ్యగారు కూడా ప్రెగ్నెంట్ అయిపోయారు అనుకుని వీళ్ళు. ఈ ప్రెగ్నెన్సీ అది కాదురా. హల్లెలూయా. 2 నెలలు 3 నెలల తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఏమైతే అడిగాడో అవి వచ్చేసినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఈయన ఏమని ప్రకటించాడు? వచ్చేసినాయి అని చెప్పాడు. అప్పటికై రాలా. ఇప్పుడు నేను ప్రార్థనలో మీకు నేను ఒక 50 లక్షల కారు వేసుకొచ్చాను, అక్కడ ఉన్నాను అనుకో, మీరేమనుకుంటారు? అబ్బో అయ్యగారు కూడా బాగా పెరిగిపోయాడు. అందరు కాకపోయినా కొందరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏమంటారండి, చూద్దామా అంటారుగా. అక్కడికి ఎక్కడ మన శేషమ్మ ఇంటికాడ పాస్టర్ గారి ఇంటికాడ పెట్టానని చెప్తాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ కూడా కనపట్టలేదు అనుకో, అంటే ఉండా బైకులు బయటకు వేసుకెళ్ళారనుకో, ఏమనుకుంటారు మీరు? మాట్లాడరే, ఏమనుకుంటారు? నేను కూడా గర్భము ధరించాను అన్నాను అనుకో, మగోళ్ళు కూడా గర్భం ధరిస్తారా? ఇది ఆ గర్భం కాదు, ఇదే గర్భం తెలుసా? ఆ దేశం ఎట్టిదో, ఆ పళ్ళు ఎలాంటివో, అది బలమైనదో బలహీనమైనదో, అక్కడ జనము బలవంతులు బలహీనులు, ఆ ప్రాంతమంతా సారవంతమైనదో, ఆ ప్రాంతమంతా నిర్జీవమైనదో, ఆ ప్రాంతంలో చెట్లు ఉన్నాయో లేవో, ఆ ప్రాంతంలో ఉన్న నాగరికత ఏమిటో, ఆ ప్రాంతపు భౌగోళిక పరిస్థితులు ఏమిటో చూసి రండి. వస్తూ కొన్ని పట్టుకుని రండి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. వాటిని చూసిన తర్వాత అక్కడ కూడా నెగిటివేనా? ఇంత అద్భుతమైనటువంటి ఇద్దరు మోసుకొచ్చేటువంటి గెలను తీసుకొచ్చారా, మన పంట పండిందిరా అనుకోకుండా. ఇన్ని ఉత్తమమైనటువంటి బలమైన ఆహారం తినేవాడు గుద్దితే దెబ్బకు చచ్చిపోతావురా అని నెగిటివ్గా ఆలోచిస్తాడు ఎవడన్నా? వీళ్ళు ఆలోచించారు. వాళ్ళని పంపించే విషయం నీకేంట్రా, నాకేంట్రా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి, జాగ్రత్తగా వినండి, ఏవైతే అదృశ్యం అంటే ఏంటి? కనబడకుండా ఉన్నవి, ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏవైతే కనబట్టలేదో అవి చెప్పండి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. తర్వాత దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. ఏమని సాక్ష్యం పొందారు? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది. మీ దగ్గర పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి, ఇప్పుడైతే చెప్పలేను కానీ, దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని విశ్వాసమును బట్టి గ్రహించుకొనుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ ఎంత అప్డేటెడ్ అంటే ఇంకొక 10 తరాలకు కూడా ఈ దీంట్లో జవాబులు ఉంటాయండి. నువ్వు ఒక్క నిమిషంలో చంద్రమండలం మీదకి వెళ్ళే టెక్నాలజీ కనిపెట్టినా సరే, నో డౌట్ ఎట్ ఆల్, అనుమానం లేదు. నాకు ఎప్పటికప్పుడు ఆశ్చర్యం. మొన్న ఈ మధ్య నేను ఒక ఆయన విజయవాడలో ప్రయాణం చేస్తుంటే ఒక లొకేషన్కి వెళ్ళాల్సి వస్తే, ఆ లొకేషన్కి వెళ్ళేటువంటి టైంలో లొకేషన్ షేర్ చేస్తారుగా మన వాళ్ళు ఈ మధ్య, GPS, అది షేర్ చేశాడు. షేర్ చేసిన తర్వాత నేనేం బండి తోలుతున్నా, వెనకాల ఆయన కూర్చున్నాడు. ఈ సందులో పోనీ అన్న పోనీ, ఆ సందులో పోనీ అన్న, ఆ సందులో పోనీ, 5-6 సందులు తిరిగినా ఆ అడ్రస్ రాట్లా. అరా నీకు చూడటం వచ్చా అన్న? ఏమో ఇది ఇటు అంటుంది, అటు అంటుంది, అటు అంటుంది. ఎవరు మీరు ఫోన్ అన్న చేస్తే ఈ పాటికి దొరికేది. అదేంటి అయ్యగారు, అది ఇటు చూపిస్తుంది, మళ్ళీ ఆడకి వెళ్ళాక ఇటు చూపిస్తుంది. అరే నువ్వు ఆపరా బాబు, నన్ను ఎందుకు తింటావని అడిగి ఫోన్ చేశా. మీరు ఇప్పుడు ఎక్కడ ఉండారు అన్నాడు. దానికి 3వ సందే అన్నాడు. కంకిపాడు నుండి విజయవాడ వరకు మాత్రం ధీమాగా వచ్చేసి ఇది ఇటుబోని అన్నాడు. సందులు గొంతులు వచ్చేటప్పటికి మనోడికి తేడా అనిపించింది. అప్పుడు నాకు వెంటనే ఏం గుర్తొచ్చింది తెలుసా? GPS బైబిల్లో ఉన్న విషయం గుర్తొచ్చింది. స్తోత్రం చెప్తారా? ఏంటి GPS బైబిల్లో ఉందా? నిద్రపోయొచ్చువా, మెలుకుగుండవా, ఏదయ్యా చూపించు అనుకుంటున్నావా? ఉంది. మీరు చదవద్దులే కానీ నేను చెప్పేస్తా. మత్తయి సువార్తలో జ్ఞానులకు చూపించినటువంటి చుక్క ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎర్ర సముద్రంలోకి కదా. మరి ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? మాట్లాడరే. ఎక్కడికి తీసుకెళ్ళింది? అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళ సొంత తెలివితేటలు. రాజు అంటే ఎక్కడ పడతాడు, అది అట్లా లాక్కెళ్తే వెళ్తామేనా, ఇటు వెళ్దాం పదండి అన్నారు. ఎటు? కోట దగ్గరికి వెళ్ళారు. కోట దగ్గరకు కూడా వచ్చేసింది. వీళ్ళు ఏమనుకున్నారు? మొన్న వాడు కూడా నా వెనకాల కూర్చున్నాడు, ఇంత పెద్ద ఆఫీస్ అంటే ఈ సందులో గొంతుల్లో ఉంటుందా? పెద్ద సందులో ఉంటుందని నన్ను తిప్పుతున్నాడు వాడు. వీళ్ళు కూడా జ్ఞానులు ఏం చేస్తున్నారు? గ్యారెంటీగా ఈ బిల్డింగ్లో, ఈ అంతఃపురంలో, ఈ రాజప్రాసాదములో, లేకపోతే ఈ కోటలో పుట్టుంటాడు, పదండి అన్నారు. వెళ్ళారు. వెళ్ళంగానే ఆడు నిర్ఘాంతపోయాడు. రాజా పుట్టటవా? ఎవరింట్లోరా?
ఏడరా అని అటు చూసి ఇటు చూసి బిత్తరి చూపులు చూసి గందరగోళం చేసి వీళ్ళు అంత దేశం వేరే ప్రాంతం నుంచి వచ్చారు అంటే వీళ్ళేమో సామాన్యులు కాదు. అది నిజమే అయి ఉంటుంది. సరేనా, మీరు వెళ్ళండి, మీరు కాస్త పూజ చేసి నాకు కూడా చెప్తే నేను కూడా 4 పూలు పట్టుకెళ్తా అని వాళ్ళని బయటికి పంపించాడు. బయటికి రాగానే ఏం కనపడిందని రాశాడు, ఆ నక్షత్రము వారికి కనబడింది. అది ఆ శిశువు ఉన్నంత వరకు అక్కడికి వెళ్ళి ఆగేదాకా తన ప్రయాణం ఆపలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఎందుకు నేను ఈ విషయం చెప్పానంటే మచ్చుకి ఇది ఒకటే చెప్పా. సునీత విలియమ్స్ గారు వచ్చారా? ఎప్పుడు చూసా? వచ్చారా? వస్తున్నారంట. సరే, మంచిది. సునీత విలియమ్స్ గారు వెళ్ళినటువంటి ప్లేసు ఎవరు చెప్తారు? తొందరగా చెప్పండి. స్పేసా? అంతరిక్షమేనమ్మా, దాని పేరుందిగా, స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, రైల్వే స్టేషన్ కాదు. ఆ స్టేషన్లో మనకులాగా తిరగటానికి కుదరదు. ఎందుకో తెలుసా? శరీరం అంతా చచ్చుబడిపోద్ది, అక్కడికల్లా ముందు చచ్చిపోతాం. అందుకని మనకి ఆక్సిజన్ ఇదంతా ఉండాలి, దానికి ఒక స్పెషల్ వెహికల్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేషన్కి ఇది అటాచ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో అబ్బాయి డోర్ది, ఆ డోర్ తీస్తే ఆడు చేస్తాడు, ఈడు చేస్తాడు. అట్లా డోర్లు తీయటాలు ఉండవు అక్కడ. దాని గురించి కూడా రాశాడు బైబిల్లో. దేని గురించి? స్పేస్ స్టేషన్ గురించి కూడా రాశాడు బైబిల్లో. ఈసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. నేను అది అండర్లైన్ చేయమన్నాను చూడు, హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమని, అదృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని. ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, 1వ వచనం 2-3 వచనాల్లో, ఎవడి చేతనైనను ఒక ఇల్లు నిర్మించబడటం అనేది ఉంది, కానీ సమస్తమును నిర్మించిన వాడు దేవుడే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీకు ఒక చిన్న పరీక్ష, నా వైపు చూడండి అందరూ, బైబిల్ ఆపేసి చూద్దురు కానీ. ఇప్పుడు ఈ సిమెంట్ కనపడుద్దా? దీనిలో ఉన్నటువంటి రాడ్లు కనపడతాయా? అదంతా మనకు కనపడుతుందిగా. ఇది ఒకప్పుడు వాగులో నుంచి తీసుకొచ్చాం, కొట్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా కనపడుతుందిగా. కనపడుద్దా? కాకపోతే ఈ రూపంలో కనపడదు. అక్కడి నుంచి ఇటుకలు వచ్చినాయి కనపడుతున్నాయి, సిమెంట్ రాళ్ళు వచ్చినాయి కనపడుతున్నాయి, రాడ్లు వచ్చినాయి కనపడుతున్నాయి, ఇసుక వచ్చింది కనపడుతుంది, సిమెంట్ వచ్చింది కనపడుతుంది. దాన్ని చర్చిగా మార్చేసాం. బ్రహ్మాండం, సూపరు, వెల్ అండ్ గుడ్. అయితే ఇవి మనం కనబడే పదార్థముల చేత నిర్మించాము. స్తోత్రం చెప్పండి. దేంతోటి? ఏదైతే మనం సిమెంట్ చూస్తున్నామో, ఏదైతే మనం రాడ్లు చూస్తున్నామో, ఏదైతే మనం ఇటుకలు చూస్తున్నామో, వాటి ద్వారా నిర్మించాము. ఇది కనబడే పదార్థముల చేత నిర్మించబడినటువంటిది. ఈ ఆలయం కానీ, నీ ఇల్లు కానీ, నా కోట కానీ, లేకపోతే ఇంకో ఏదైనా సరే. అయితే దేవుడంట కనబడే పదార్థముల చేత నిర్మించలేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని ద్వారా చెప్పండి, మళ్ళీ నాతో చెప్పండి. కనబడే పదార్థముల చేత. మా చర్చిలో ఒక అమ్మాయికి, ఒక యవనస్తురాలికి కూర్చొని విషయం చెప్తూ దీన్ని చదివించి మళ్ళీ చదివించి ఇసుకు పుట్టేదాకా చదివించి ఇక అర్థమైందంటే, ఇప్పుడు అర్థమైందని, ఇది ఎట్లా సాధ్యం అంది. ఏది ఎట్లా సాధ్యం? కనబడని పదార్థముల చేత కనబడే పదార్థాలు ఎలా తయారవుతారా? ఏం పిచ్చ మాటలు మాట్లాడుతున్నారా? ఎస్, అందుకే చెప్పాను నేను, బైబిల్ ఈజ్ ద అప్డేటెడ్ ఎవ్రీ టైమ్, ఇన్ కమింగ్ ఏజ్ ఆల్సో, నాట్ ఇన్ దిస్ ఏజ్. ఇది రాబోయే యుగములో కూడా అప్డేటెడ్ వెర్షన్. ఇది అవుట్డేటెడ్ అనుకుంటున్నారు చాలామంది. అరే, పాత పాటలు చదువుకుంటున్నారా? మొన్న ఈ మధ్య ఒక బోధ బయలుదేరింది, అపోస్తుల బోధ అంటే తుప్పు పట్టి వాసన వస్తుందంట.
మరి నీ బోధ? మాకు ఒక ఆయన వచ్చాడండి, ఆయనంతా లేటెస్టేనంట. మరి లేటెస్ట్ అయితే మరి ఏంటి పరిస్థితి? ఆయన చెప్పింది వింటనే, లేకపోతే పరలోకం లేదంట. లేటెస్ట్ బోధ అంటే తుప్పు పట్టడం ఏంటిరా బోధ? ఇంకా నయం స్మరణలో వస్తుందని చెప్పలే. ఇంగ్లీష్ ఎక్కువైపోయింది జనాలకి. బైబిల్ తుప్పు పట్టదో, అపోస్తలుల బోధ తుప్పు పట్టదో, లేకపోతే అబ్రహాం గారి వాగ్దానం తుప్పు పట్టల, ఆదాం గారికి ఇచ్చినటువంటి మాట తుప్పు పట్టలేదండి. అది అవుట్డేటెడ్ కాదు, అప్డేటెడ్. నువ్వు సరిగ్గా, నేను సరిగ్గా అర్థం చేసుకుంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే మరి ఏంటి, ఏం జరుగుతుంది? కనబడనటువంటి విషయాన్ని చూసేవాళ్ళు, మొదటే చెప్పా, కనబడే విషయాలను చూసేవాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనబడని విషయాలను చూస్తున్నావా? కనబడే విషయాలను చూస్తున్నావా? కనబడే విషయాలైతే నేను చూడొద్దంటలేదు, కానీ కనబడే విషయాలను బట్టి పిరికిదానివై, పిరికివాడివై, ఇంట్లో పరిస్థితులను బట్టి అనారోగ్యవంతురాలివై, ఇంట్లో పరిస్థితులను బట్టి మంచాన పడి, ఇంట్లో పరిస్థితులను బట్టి దిగులు పడి, ఇంట్లో పరిస్థితులను బట్టి రాత్రుల నిద్రపట్టినటువంటి జీవితాన్ని గడపడం విశ్వాసుల యొక్క లక్షణం కాదు. స్తోత్రం చెప్పండి. ఏమండి మీ డాక్టర్ గారేగా, నా ఆలోచనలన్నీ పోయి ఏదన్నా వైద్యం చేయండి అందొక. వైద్యం చేసేది మత్తుబిళ్ళలు వేస్తారుగా అన్న. అమ్మో మత్తుబిళ్ళలు అంటే అలవాటు అవుద్దంటగా, కళ్ళు సారాయిలాగా ఉంది. మంచి నాలెడ్జే ఉంది, మరి ఇప్పుడు ఏం చేయమంటావు? దాన్ని ఇరిగిపోవటానికి నీకు సూత్రం చెప్తా అన్న, ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలి అనేటువంటిది, ప్రార్థన చేయటం కూడా రాసిచ్చాను తెలుసా మీకు? చెప్పాను మీకు ఎప్పుడన్నా? ప్రార్థన పేపర్ మీద రాసిచ్చా. పెచ్చెక్కిందా సునీల్ గారు ప్రార్థన? అరే ప్రార్థన చేయండి రా అంటే నేను ఎందుకు రాసిచ్చాను తెలుసా? వాక్యం రాసి, ఆ వాక్యము నువ్వు నెమ్మదిగా బ్రతకటానికి, సుఖంగా బ్రతకటానికి, భక్తితో బ్రతకడానికి, హ్యాపీగా బ్రతకడానికి ఏముందో ఆ వాక్యాన్ని రాసి, ఏం ప్రార్థన చేయాలో కూడా రాసి, ఈ ప్రార్థన కూడా నీకు మనశ్శాంతి రాకపోతే నూతిలో దూకాయి, బాయిలో దూకాయి. మరి అంతేగా, ఇంకా యు ఆర్ అన్ఫిట్ టు లివ్ ఆన్ ది ఎర్త్. బాయిలో పడిపో అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రార్థన కూడా రోజు చేసే ప్రార్థనలాగా చేస్తున్నామని అర్థం. ఏ ప్రార్థన? నేను రాసిచ్చిన ప్రార్థన కూడా. ఈ రాత్రి అండి మనము దేవుని సన్నిధిలో మన జీవితంలోనే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ప్రతి వారి జీవితంలో ఉన్నదన్న విషయం ఈ రాత్రి నేను చెప్పబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎత్తుండొచ్చు, లావుండొచ్చు, ఉండవడవచ్చు, లేనివాడవచ్చు, జ్ఞానవంతుడవచ్చు, జ్ఞానహీనుడవచ్చు, చదవరేవచ్చు, చదువురాని వ్యక్తి అవ్వచ్చు. ఈ రాత్రి ప్రతి జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, జరిగింది, జరుగుతూ ఉంది. అదే చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. ఏమిటయ్యా అద్భుతం అంటే? అద్భుతం అంటే ఏం కావాలి? మనకేం కావాలి? దేవుడా 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 కేజీ బంగారం కావాలి, అది అద్భుతం. ఆడెవడో నాలాంటి ఎరిబాగులోడు దేవుడు కనపడితే పట్టుకున్న బంగారం అంటే సచ్చాడంట. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అది వెనక్కి తీసుకోవటానికి. ఎందుకంటే వాళ్ళు ఆవిడని పట్టుకుంటే బంగారం అయిపోయింది, కురిసిని పట్టుకుంటే బంగారం అయిపోయింది, బొవ్వ పట్టుకుంటే బంగారం అయిపోయింది. ఏం గడిదంటాడు ఇకాడు, ఎందుకు పనికొస్తాడు ఇకాడు? అదే దురాశ. ఆ అద్భుతాలు కాదు నేను చెప్పేది. ఈ రాత్రి ప్రతి వ్యక్తి, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. నాకేదో కొంచెం మెడిసిన్ ఏడ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే మందులు కొంచెం తెలుసు. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయి 3 సంవత్సరాల నుండి కడుపులో ఏది తిన్నా
ఆగకుండా మల్టిపుల్ అల్సర్స్ అన్నారు డయాగ్నోస్ చేసి. లోపల విపరీతమైన పుళ్ళు అన్నారు అచ్చ తెలుగులో. ఆ పుళ్ళు వలన లోపలికి ఏం వేసినా ఏమట్టల్లా, బయటికి వాంతి రూపంలో కానీ ఈ రూపంలో కానీ వచ్చేస్తుంది. సన్నబడిపోయింది, ఎనికల మీద తోలైంది. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా అంటే 5 హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చివరికి మన ఎయిమ్స్ అంటారు చూడండి మంగళగిరిలో, ఆ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నేను అన్నాను, ఇంక ఈడన్న ఏమన్నా ఏడుతాడులే అని. ఏడు నేను అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? ఉంటే ఉంటారు, పోతే పోతారు. ఈ డాక్టర్ వీడికి కనుక అప్పచెప్పామనుకో, ఉండా ఒకటే పోయినా ఒకటే అనుకొని అప్పచెప్తారు. అప్పుడు నేను చెప్పా, నేను చేయాల్సింది చేశా. కడుపులో పుళ్ళు ఉన్నాయని తెలిసిన తర్వాత మా అమ్మగారు, మా శశమ్మకి తెలుసు, మా అమ్మగారి జీవితంలో పులుపు ముట్టుకునేది కాదు. అసలు పుల్లగా ఉంటే అసలు తినేది కాదు. ఏదైనా పొరపాటు నీళ్ళు ఏమన్నా పులిపేశారనుక ఆ రోజు ఆ కూర ఆపేసుకునేది. ఆమె సత్తనపల్లి నుంచి ఆ రోజుల్లో నర్సాపేట వచ్చేది మందులు రాయించుకోవటానికి. నర్సాపేటలో డాక్టర్ గారికి చూపించుకోవటానికి. టీచర్ గారు కాబట్టి డబ్బులు ఉంటాయి, వస్తుంది. పులుపు తినేది కాదు. కానీ నేను మందు ఇచ్చాను, అచ్చంగా 3 నిమ్మకాయలతో మందు ఇచ్చా. ఎవరికి? కడుపులో ఏముందంటే పుళ్ళు. గ్యాస్ ట్రబుల్ కాదు, గ్యాస్ ట్రబుల్కే మానేస్తారు. ఏమని అంటారు? అల్లం, మసాలాలు, అమ్మ ఏమి పప్పు ఇంకేమైనా ఉన్నాయా, ఏం తినవద్దు అంటారు. పులుపు ఏం తినవద్దు అంటే అదేగా చెప్పేది. ఆ మందు వేసుకోవడానికి ముందు అమ్మంది, అయ్యారు తాగొచ్చా? తాగితే తాగు. రోజుకి 3 నిమ్మకాయలు కడుపులోకి వెళ్ళాలి. దినము 2 సంవత్సరాల క్రితం స్త్రీ ధర్మము ఆగిపోతే శరీరం వేలాడబడి, తోళ్ళు వేలాడబడి, కాసేపు కూర్చోలేదు, కాసేపు నిలబడలేదు, కాసేపు ఒక పక్కన పడుకోలేదు. ఇటు పడుకుంటే మళ్ళీ ఇటు తిరగటానికి ఒక చాలా కష్టపడేది. ఫోన్లు నాకు, అయ్యారు నా పరిస్థితి ఎట్లా ఉంది. ఏం పర్లా. ఈరోజు మధ్యాహ్నం కూడా ఫోన్ చేసింది. 30 కేజీల లోపల ఉన్నటువంటి వ్యక్తి 50 కేజీలకి వచ్చి ఒక అందమైనటువంటి బొమ్మలా తయారైంది. స్తోత్రం చెప్తారా? ఏం జరిగింది? పట్టుకున్నాడు మట్టి గుడిసి అంటే, బయట ఉన్నాడు అంటే జల్లన్నాడు అన్నట్టు. అక్కడికి వెళితే చేయలేనిది నేను చేస్తాను. నేను చేయటం కాదు ఇక్కడ. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నేను చేయటం కాదు, నాకు అసలు చదువే రాదు. మా అమ్మలకు తెలుసు నా చదువు ఏంటో. నాకు చదువు రాదురా బాబు. మరేంటి? ఏమి లేదండి, చెప్పిన మాట వినాలి. ప్రార్థన కూడా రాసిస్తా, వినాలి. పత్యం కూడా చెప్తా, చేయాలి. చెప్పింది చెప్పినట్టు. నీ సొంత కవిత, ఆ డాక్టర్ గారు పులుపు తినొద్దుడు, ఆ డాక్టర్ గారు మసాలా తినొద్దు అంటే నేను మసాలా పులుపులతోటే వైద్యం చేస్తా, అతనికి ఇష్టమైతేనే. ఇప్పుడు తగ్గటం కావాలా లేకపోతే పత్యం కావాలా? మాట్లాడరే. తగ్గటమే కావాల్సింది, తగ్గటమే కదండి కావాల్సింది. అయితే ఆ అమ్మాయి జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా అద్భుతం ఆల్రెడీ జరిగింది. స్తోత్రం చెప్పండి. ఎంత సంతోషం అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అయ్యారు మళ్ళీ నాకు మెన్సెస్ వచ్చింది. మళ్ళీ నేను ఆరోగ్యవంతురాలనయ్యాను.
దేవుడు నాకు సహాయం చేశాడు. బాప్తిసం పొందింది యవనస్తురాలు, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే నీ జీవితంలో నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో చెప్పనా? మీ అందరికీ తెలుసు పిల్లలు ఎలా పుడతారో. హల్లెలూయా. కానీ ఒక్క విషయం తెలియదు, పిల్లలు పుట్టబోయే ముందు జరిగేటువంటి ఒక విషయం. అదేంటో తెలుసా అండి? ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా 10 మంది 20 మంది కలిసి పరిగెత్తితే మీ పిల్లోడికి బహుమతి వచ్చిందనుకో, ఎట్లా చెప్తా? 20 మందిలో మనోడు ఇరగదీసేసాడు, ఏడాడు 20 మందిలో బ్రహ్మాండంగా చేసేసాడు రా, 20 మందిలో ఫస్ట్ వచ్చాడు. సరే 50 మందిలో ఫస్ట్ వస్తే మీ అమ్మాయి 50 మంది పరిగెత్తిచ్చారనుకోండి, ముందు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకో, అసలు ఆగుతావు భూమి మీద? అసలు అడగని వాళ్ళకి కూడా చెబుతావు. వాళ్ళు ఏదో 10 మీద ఉన్నా సరే 30, అమ్మ మా అమ్మాయి ఫస్ట్ వచ్చింది. ఎంతమందిలో తెలుసా? 50 మందిలో పరిగెత్తితే మా అమ్మాయి ఫస్ట్ వచ్చింది. సరే 1000 మందిలో పరిగెత్తే అది కూర్తా ఒక్కరవుదా? 1000 మంది కాంపిటీషన్లో మీ అమ్మాయి పరిగెత్తింది అనుకో, మీ అబ్బాయి పరిగెత్తాడు అనుకో, ఏం చెబుతా? 1000 మందిలో బహుమతి వస్తే పేపర్లో ఎత్తారా ఇరా? ఇక అది పట్టుకొని ఊరంతా తిరుగుతూ చూడు చూడు చూడు, ఎంత గర్వంగా చెప్పుకుంటాం. 1,00,000 మందిలో అయితే 1,00,000 మందిలో మీ అబ్బాయి మీ అమ్మాయి విన్ అయ్యారనుకో, ఎలా చెప్తావు? అద్భుతం అని చెప్తావు. ఎలా చెప్తావు? అబ్బా మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశారండి. ఎంతమంది డిస్టింక్షన్ అంటే ఏంటి? జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే ఫస్ట్ మార్కులు తెచ్చుకుందండి మా అమ్మాయి. పేపర్లో కూడా వేశారు చూడండి మా అమ్మాయి ఫోటో. అలా చెప్పుకుంటాం. గొప్పే, నేను కాదంటలేదు, చెప్పుకోవాలి కూడా, కాదంటలేదు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటో తెలుసా? నీ జీవితంలో నా జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా అండి? 30 కోట్ల మంది, జాగ్రత్త వినాలి అందరూ, 30 కోట్ల మందిలో నువ్వు ఇక్కడ కూర్చున్న, నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు విన్ అయిపోయారు తెలుసా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ భూమి మీదకు నువ్వు నేను రావటం, ఈ భూమి మీద బ్రతికేటువంటి ప్రతి వ్యక్తి పుట్టడానికి వెనకాల జరిగినటువంటి రన్నింగ్ రేసుల గురించి తెలుసుకుంటే గుండె పగిలిపోద్ది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ గేటు దగ్గర ఒకేసారి 10 లక్షల మంది ఎంటర్ అయిపోయి పరిగెత్తుకుంటూ ఆ పరుగు పోరాటంలో అక్కడే పడి చచ్చిపోతున్నారనుకో, అక్కడే పడి వికలాంగులు అవుతున్నారనుకో, అక్కడే పడి అక్కడి నుండి ఇక్కడికి రావటానికి ఒక 100-200 మంది మిగిలారంటే ఎంత అదృష్టం. ఈ 200 మందిలో కూడా ఒక్కళ్ళే ఈ ఫుల్ పీడ్ దగ్గరకు వచ్చాడంటే ఎంత లక్, ఎంత అదృష్టం, ఎంత అద్భుతం అది. అలాంటిది నువ్వు నేను భూమి మీదకు రావడానికి మన తల్లి యొక్క, మన తండ్రి యొక్క వీర్య కణాల ద్వారా 30 కోట్ల మంది, అంటే 30 కోట్ల యొక్క వీర్య కణాలలో ఒక్కళ్ళమే మనం అద్భుతంగా ఈ పరుగు పందెములో సజీవులమయ్యాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయమో తెలుసా? నీతో నాతో కలిసి కొన్ని కోట్ల మంది కాంపిటీషన్లో, పరుగు పందెంలో ఒక్కొక్కళ్ళు రాలిపోతూ ఉంటే, 100 మంది చచ్చిపోతూ ఉంటే, కోట్ల మంది చచ్చిపోతూ ఉంటే, లక్షల మంది మిగిలితే, 100 మంది మిగిలిపోతే, ఆ 100 మందిలో కూడా ఒక్క వ్యక్తే విన్ అయితే, ఆ విన్ అయిన వ్యక్తివే నువ్వు నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే కీర్తనాకారుడు ఏమన్నాడు తెలుసా? దేవా, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము కలుగుతున్నది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ. నువ్వు విన్ అవ్వటానికి 29 కోట్ల చిల్లర
చచ్చిపోయారు తెలుసా? ఈ ప్రయాణము అదేదో పెద్ద సుదీర్ఘమైన యాత్ర అనుకుంటున్నారు. కొన్ని అంగుళాల ప్రయాణములోనే నువ్వు నేను గెలిచావు. నీకు నాకు దేవుడు ఈ జన్మను అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదే కాదండి, ఒక్క నిమిషానికి 6 లక్షల నుండి 60 లక్షల కెమికల్ యాక్షన్ మన బాడీలో జరుగుతున్నాయి తెలుసా మీకు? మన శరీరంలో జరుగుతుంది. ఒక్క నిమిషమే. నువ్వు ఇప్పుడు వచ్చి కూర్చున్నావు, నువ్వు కునికేసినా, నిద్రపోయినా, విన్నా వినకపోయినా కొన్ని లక్షల కోట్ల కెమికల్ యాక్షన్స్ నీ శరీరంలో నా శరీరంలో జరుగుతున్నవి. స్తోత్రం చెప్పండి. అవి మర్చిపోయి దేవుడు నాకు బిల్డింగ్ లేదు, దేవుడు నాకు కారు లేదు, దేవుడు నాకు దేవుడు వాళ్ళకే ఎత్తున్నాడు అన్నీ. వాళ్ళే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కృతజ్ఞత లేకపోతే, కృతజ్ఞత కూడా ఎలాంటి కృతజ్ఞత? దేవా, నాకు ఈ ఆహారాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. స్తోత్రం చెప్పండి. అది పెద్దది అనుకుంటారా? మీకు చిన్న ఉదాహరణ చెప్పరా? మీ పిల్లోడో, మీ మనవడో, మీ మనవరాలో నీవు ప్రేమతో ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకో, ఆ చాక్లెట్ తీసి ఇసిరి రోడ్డు అమ్మట పడి కాళ్ళలో పడేసేసి పిచ్చేసాలే, మాకు ఎట్లాంటి చాక్లెట్ ఎప్పుడు తేవాక, నాకు తెస్తే డైరీ మిల్క్ 100 రూపాయలు తీసుకురా అన్నాడు అనుకో, ఏం చేస్తాను? నీకేమనిపిస్తుంది? మాట్లాడవే. ఏమనిపిస్తుంది? ఇది తెస్తే ఇక డైరీ మిల్కే తేవాలనిపిస్తుందా? ముందు అది అనిపించేస్తే దానికి ముందు ఒకటి అనిపిస్తుంది, ఇది ఏంట్రా, సరే ఇష్టం లేకపోతే ఇచ్చేయాలి. దాన్ని ఏం చేశాడు? మురుక్కల్లో పడేస్తాడా, డ్రైనేజీలో పడేస్తా. ఏంటి అసలు వీడు జ్ఞానం ఉందా వీడికి అని బాధపడతాం. అయితే దీన్ని సేమ్గా దేవునికి అప్లై చేద్దాం. నీకు జన్మనిచ్చాడు, నాకు జన్మనిచ్చాడు, నిన్ను పుట్టించాడు, నన్ను పుట్టించాడు. నీతో నాతో కలిసి 30 కోట్ల మంది పోటీ పెడితే ఒక్కళ్ళమే విన్ అయ్యి ఇక్కడికి వచ్చాం. దాన్ని మర్చిపోయి ఈ పుట్టాములే, ఆడు పుట్టాడు, మేము పుట్టాము, ఆడు పుట్టి అది పుట్టింది, నేను పుడితే గిడితే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నాకు డైరీ మిల్క్ కావాలని ఎడుతూ చలపతిరావు గారు ఇప్పటికీ ఉన్నాడు. పాప వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మొన్నే చాలా సంతోషంగా చెప్తున్నాడు, డైరీ మిల్క్ కావాలంటే నేను వైద్యం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళా ఫ్రెండ్లీగా. మా అమ్మాయికి డైరీ మిల్క్ కావాలంటే తిని లావ్ అయిపోతుందండి అన్నాడు. ఎందుకమ్మా వద్దన్నాడు. నీ కడుపును పుట్టే చిరంజీవి కడుపులో పుట్టినా బాగుండేదని. అంటే ఏంటి? అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? చిరంజీవి కడుపును పుడితే తల్లా నిన్ను ఈ విధంగా తిరగనీరమ్మా, నీకు కొలతేసి జానా బెత్త వేసి నువ్వు బువ్వ ఎంత తినాలి, కూర ఎంత తినాలి, ఏ బిళ్ళ ఎంత వేసుకోవాలి, ఆ బిళ్ళ సగం వేసుకోవాలా, పుల్లు వేసుకోవాలా, ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు డిసైడ్ చేయవు. నిజమా అంకులు? నిజమమ్మా. పెద్దోళ్ళు ఇళ్ళలో పుడితే బోల్డ్ అంత పలావ్ తినొచ్చు, చాక్లెట్లు తినొచ్చు అనుకుంటున్నామేమో. అక్కడ ఏం జరుగుద్ది అది అలచా? వాళ్ళని పిలిపిస్తారు ఇంటికి, నాలాంటి వాడిని బొడుద్దాయిల్ని. వీడు వచ్చి ఏం చెప్తారు తెలుసా? ఈ పాప అన్నము మానేసి గడ్డి తినవలన అంటాడు. ఫినిష్. ఇక రోజు గొర్రెలాల దవులుతూ ఉండాలి. ఎందుకని? లేదు, ఇక పేరుకుపోయింది కడుపు నిండా, ఒండ్లు నిండా, చిన్నప్పటి నుంచి తిని. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే
చప్పట్లా. సింహపు పిల్లలైనా ఆమేన్, 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 ఆమేన్. Glory, glory. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. Glory. Glory, glory. చూడగు తండ్రివే ఇతని పక్షులలో కూడా చప్పట్లా. వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. Glory, 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 glory. కొంతవరకు ఆశ్చర్యకరుడా. చూడగు తండ్రివే చీకటి తొలగి నీతి సూర్యుడు పాడాలి, పాడాలి, చప్పట్లు కొట్టాలి. Glory, glory, glory. సూర్యుడు నాలో ఉదయించి నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. ఉన్నంతవరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంతవరకు ఆశ్చర్యకరుడా. ఆలోచనకర్తవు చూడగు తండ్రివే చాలేమో రాజువు. చూడగు తండ్రివే చాలేమో రాజువు. హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా చెప్పాలి అందరూ. హల్లెలూయా. నిద్ర పారిపోవాలి. గట్టిగా చెప్పండి అందరూ. నిద్ర ఫుల్గా రావాలి. అది చెప్పరా? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం నుండి 2-3 మాటలు చదువుకొని క్లోజ్ చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 నుండి ప్రారంభించండి. స్పష్టంగా చదవండి.
ఆ. 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 నీ సంతానము ఇలా అవుతుందని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు వర్షం వచ్చుద్ది అన్నవాళ్ళు హల్లే చెప్పండి. బాగా అన్నారు వీళ్ళు. ఏది నేను చెప్పింది వినపడిందా? ఎందుకు చెప్పట్లా మీరు? మరి అరబంద పొడా సునీల, మబ్బులు లేవు, మెరుపులు లేవు, చుట్టుపక్కల జాడ లేదు. మనోళ్ళు సైంటిస్టులు ఏం చేస్తారు తెలుసా? అమ్మాయి గొడ్లు లోపలే మట్టి వాసన వస్తుంది అంటుంది ఒక ఆమె. మట్టి వాసనకి గొడ్లలో అనేయటానికి ఏందన్న తెలిసాడిగా. మీకు తెలియదులే గారు, పక్క ఊర్లో వర్షం కురుతుంది. అబ్బా సైంటిస్టు, పక్క ఊర్లో వర్షానికి మీ బట్టలు తీయాలా? ఎందుకనో అన్న. ఎందుకని ఏంటి అయ్యగారా? అక్కడి నుంచి ఇక్కడ మట్టి వాసన వచ్చిందంటే అర్థమైంది. ఉప్పలపాడులో వర్షం వచ్చిందంటే అర్థం ఏంటి? ఎక్కడ కూడా వస్తుందనా? గ్యారెంటీకి వస్తుంది అన్నాడు. చేయొస్తాను చూస్తాను నేను. ఉప్పలపాడులో వర్షం వచ్చింది, ఇక్కడ గ్యారెంటీకి వస్తుంది అన్నవాళ్ళు ఒకసారి చేయొస్తాను అన్న. అది కూడా అనుమానమేనా? అంటే దానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఈ రాత్రి బాగానే వింటున్నారని నాకు అనిపిస్తుంది. ఇంకో గంట అంటున్నారు, మొత్తం తెల్లారిందాక చెబుదాం అనుకుంటున్నా. మీకు ఏమైనా అభ్యంతరమా? తెల్లారిందాక చెప్పండి అన్నవాళ్ళు ఒకసారి హల్లే చెప్పండి. ఈజ్ ఇట్ హార్ట్లీ హల్లెలూయా? మనస్ఫూర్తిగా చెప్పారా? మీకు ఓపికన్నా నాకు లేదమ్మా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే, నిరీక్షణకు ఆధారం అంటే మబ్బులు కనపడాలి, మెరుపులు కనపడాలి, వర్షం వచ్చేటువంటి సూచన కనపడాలి, మేఘాలు ఆకాశం మీద ప్రయాణం చేయాలి. ఇలాంటివన్నీ కనబడి ఎక్కడో చల్లటి గాలి అంటే వర్షం ఆల్రెడీ కొంచెమో భారీగానో పడితే ఆ చల్లని గాలి నిన్ను తాకితే నీకప్పుడు అనిపిస్తుంది, నాకప్పుడు అనిపిస్తుంది, నరసరాపేటలో లేకపోతే కోటయ్య కొండలో వర్షం వస్తుంది, మనకు వస్తుందంట అని. ఎందుకు? దెర్ ఈజ్ ఎవిడెన్స్. అక్కడ సాక్ష్యం కనపడుతుంది. సాక్ష్యం లేకపోతే మన బ్రెయిన్ నమ్మదు. సాక్ష్యం లేకపోతే మనం నమ్మం. అక్కడ సాక్ష్యం కనపడుతుంది. మేఘాలు, ఉరుములు, అటు వెళ్ళొచ్చిన వాళ్ళందరూ తడిసిపోయారు. సాక్ష్యం కనపడుతుంది. కానీ నేను అడుగుతున్నాను, టు బి ఫ్రాంక్గా, కోటయ్యకొండలో పడిన వర్షం పెట్లూరుపాలెంలో పడుద్దా అని అంటే చెయ్యత్తలేదు. చూసారు మీరు? ఉప్పలపాడులో పడింది, పెట్లూరుపాలెంలో పడుద్దా అంటే చెయ్యెత్తావా నువ్వు? గ్యారంటీగా అంటే అర్థం ఏంటి? లేదు, నీకు గ్యారంటీ. పడవచ్చు, పడకపోవచ్చు, తెలియదు. కానీ నిరీక్షణ అంటే ఏంటో తెలుసా అండి? పిల్లలు పుట్టరు, ముసలోడిని అయిపోయా. ఎవరైనా అబ్రహం గారు వాళ్ళ ఆవిడ కూడా ముసలిది. స్త్రీ ధర్మం ఉడికిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? లోపల గర్భసంచి తన ధర్మం పోగొట్టుకొని ఎండిపోయింది అంటారు చూడు. ఎండిపోయింది అంటారు చూడు, అట్లా ఎండిపోయింది. అరే ఈయన ముసలోడు, ఆమెమో ఎండిపోయింది, గర్భం ఎండిపోయింది. మరి ఈ టైంలో నమ్మకం పెచ్చెక్కిందా నీకు సునీల అన్నట్టు? పెచ్చెక్కిందా అబ్రహం నీకు? ఈ అబ్రహం కాదు, ఆ అబ్రహం. పెచ్చెక్కిందా అబ్రహమా నీకు? అబ్రహామా పెచ్చెక్కిందా నీకు? పిచ్చ కాకపోతే ఏంటి పిచ్చ? ఇన్ని సంవత్సరాలు ఎవడన్నా ఎదురు చూస్తాడా? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఓపిక పెంచుకోవచ్చా?
అనేవాళ్ళు కానీ అబ్రహాముకు తెలుసు. ఏం తెలుసా? నా దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట ఇస్తే నేను నిన్ను దీవిస్తానన్నాడు. నీ సంతానాన్ని మీరు 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చూడండి. ఇప్పుడు టైం లేదని చెప్తున్నా. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చూడండి. మీకు ఒక రహస్యం చెప్తా. ఏం లేదు, ఇంటికి వెళ్ళి చదవండిలే. అబ్రహాముని బయటికి తీసుకొచ్చి సుక్కలు లెక్కే అన్నాడు. అది పగలం. నిజం. మీరు 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. అబ్రహాముని బయటికి తీసుకొచ్చి సుక్కలు లెక్కే అని అన్నాడు. అదే టైం. నిన్ను ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి సూర్యుడిని ఎక్కడున్నాడు చెప్పు అంటే ఎట్టుంటుంది? దవడమ్మడి పెట్టి కొడతా. పెచ్చగా ఉంది. సూర్యుడు రేతిరి ఎందుకు ఉంటాడురా? పోగులుగా అది ఉండేది అంటవా లేదా? అలాగే పట్టపగలు సుక్కలు ఎక్కారండి. మనవాళ్ళు అంటారు చూడు, ఏరో పట్టపగలే సుక్కలు చూపిస్తున్నావు ఏంటారు అంటారు. చూసావా? ఆ సామెతలు అయితే బాగా గుర్తుంటాయి మన వాళ్ళకి. పట్టపగలు తీసుకెళ్ళి సుక్కలు లెక్కేయనంటే నేను లెక్కేయలేను అంటే కనపడితే కనపడవు. మీరు చెప్పండి. నేను ఒక ఆమెను అడుగుతాండి, దేవుడు చూపిస్తే పగులు కూడా కనపడతేలే అంది. అబ్బా తెలివో మేధావు, దేవుడు చూపిస్తే పగులు కూడా సుక్కలు కనపడతాయా? ఇట్టండి మేధావులు ఉన్నారు. సరే ఎట్టగొట్ట మేధావితనం తర్వాత చూద్దాంలే. కానీ పట్టపగలు చుక్కలు లెక్కేయి అంటే పట్టపగలు దేవుడు అబ్రహాము చుక్కలు లెక్కేయమంటే మనోళ్ళు ఏమంటారు జనరల్గా? నీకు ఎర్రుళ్ళకి కనపడుతున్నాను నేను, పట్టపగలు చుక్కలు ఆడాను కనపడతాయా? పెచ్చోళ్ళకి కనపడుతున్నానా? ఎర్రిదానిలాగా కనపడుతున్నానా? నా ఒళ్ళంతా కుళ్ళిపోయిందని డాక్టర్ గారు చెబితే, నన్ను పనికిరాడని డాక్టర్ గారు చెబితే, నేను ఎక్కడా పనికిరానని డాక్టర్ గారు చెబితే, క్యాన్సర్ ఒళ్ళంతా నాశనం అయిపోయింది, ఇంక కొన్ని రోజులే బతుకుతానని డాక్టర్ గారు చెప్తే, నువ్వేంటయ్యా బతుకుతావంటావేంటి? నువ్వేంటి నీకు జీవితం ఉందంటావేంటి? నువ్వేంటి నువ్వు నీ పిల్లల కోసం బ్రతుకుతావంటావేంటి? నువ్వేంటి నీకు ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు అంటావేంటి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బిలీవ్ ఆన్ ఎర్త్. ఇది చాలా కుదరదని విషయం. ఇంపాసిబుల్. ఎస్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఏంటంట? ఏ ఆధారము లేదు. ఈ రాత్రి నేను అంటున్నాను, ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమతో. నీ సమస్య ఏదైనా సరే, ఒకవేళ అది భయంకరమైన అప్పు అయినా సరే, ఒకవేళ అది శత్రువుల దాడి అయినా సరే, ఒకవేళ నీ శరీరములో మన శరీరములో జరుగుతున్నటువంటి అనారోగ్యపు పోరాటమైనా సరే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్, అది ఏదైనా ఈ రాత్రి దేవుడు చేయగలడు, చేస్తాడు. స్తోత్రం చెప్తారా? చేస్తాడు, చేయగలడు, చేసేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఎప్పుడైనా గుర్తు చేస్తూ ఉంటే నేను చెప్తాను, 778 సార్లు ఈ గుండెని గురించి బైబిల్లో గ్రంథస్థం చేశాడు. ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉన్నది అంటే, మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన, మన స్పందనలన్నీ బ్రెయిన్తో చేసేటువంటి స్పందనలు, బ్రెయిన్తో మాట్లాడేటువంటి స్పందనలు, పైకి మాట్లాడేటువంటి స్పందనలు, పైన డిజైర్స్. రాత్రి నేను అంటున్నాను, మనం ఒక్కొక్కసారి అంటాం కదా, నీ గుండె మీద చేసుకొని చెప్పరా. ఎక్కడ చేసుకొని చెప్పండి అట. నీ గుండె మీద చేసుకొని చెప్పరా, నేను నీకు ఎంత సహాయం చేశాను. నువ్వు చెప్పమ్మా, నీ గుండె మీద చేసుకొని చెప్పు. నేను అట్టంటే దాన్నేనా? నీ గుండె మీద చేసుకుని అంటే ఏంటో తెలుసా? గుండె మీద చేసుకుని అబద్ధం చెప్పలేడనే, చెప్పటానికి ఆ గుండె ఒప్పుకోదు. ఎందుకో తెలుసా? ఈ బ్రెయిన్ నాటకాలు ఆడుతుంది. కానీ ఈ గుండెలో ఉన్న న్యూరైటిస్, ఇక్కడ ఉండే న్యూరాన్స్, ఇక్కడ ఉండే న్యూరైటిస్ చాలా తక్కువ ఉండొచ్చు, కానీ దే ఆర్ గ్రేటర్ దెన్
దే ఆర్ పవర్ దెన్ బ్రెయిన్. దాని డిస్కవరీస్. చాలామంది అనుకున్నారు గుండె గురించి రాస్తాడేంట్రా, బుర్ర గురించి రాయకుండా బైబిల్లో అనుకున్నారు. బుర్ర కంటే గుండె. అందుకని రాత్రి కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుందాం, కుదిరితే లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మన గుండె మీద చేసుకొని, దేవుని సన్నిధిలో దేవా నా సమస్య ఇది, హృదయపూర్వకంగా నీకు విన్నవించుకుంటున్నాను. ఇట్ ఈస్ మై ప్రాబ్లం. ఈ రాత్రి నువ్వు ఏ సమస్యతో ఉన్నావో తెలీదు, నాకు తెలీదు. సహోదరుడా, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం యూ హ్యావ్ రైట్ నౌ? ఏది ఉందో నాకు తెలియదు. నీవు గుండె మీద చెయ్యి వేసుకుని, అయ్యా కోట్ల మంది నాతో పాటు పోటీ పడి విగత జీవులయ్యారు, చచ్చారో, కానీ నువ్వు నన్ను ప్రేమించి ఈ లోకంలోకి పంపించావు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్. అద్భుతం, నిర్వచనించలేనటువంటి ఒక అద్భుతం. దేవా, నీవు కలుగజేసిన విధమును చూడగా భయము, ఆశ్చర్యము కలుగుచున్నదయా. నా అవయవాలలో ఏం జరుగుతుందో ఈనాటికి అభివృద్ధి చెందిన ఏ సైన్స్కి, ఏ జ్ఞానికి, ఏ ఫిజిసిస్ట్కి, ఏ కెమిస్ట్రీకి, ఏ బయాలజీ తెలిసిన వ్యక్తులకి తెలియటం లేదు. కొంత తెలుసుకొని అంతా తెలుసు అనుకుంటున్నారు. ఇట్ ఈస్ సాడ్ థింగ్. చాలా మిస్టీరియస్గా మనం బ్రతుకుతున్నాం తెలుసా. హల్లెలూయా. ఈ రాత్రి అమ్మా, సహోదరుడా, ఈ రాత్రి దేవుడు ఈ ఆల్ నైట్ ప్రేయర్ ద్వారా మనందరికీ కనబడని విషయాలకు కృతజ్ఞత చెప్పి, మనకున్న విషయాలను బట్టి ఈ రాత్రి దేవుణ్ణి ప్రార్థించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన ఆత్మస్వరూపిగా మనల్ని అందరినీ చూస్తున్నాడు, మనల్ని అందరినీ ఆవరించాడు, మనల్ని పరిశీలన చేయగలడు, మనల్ని పవిత్రము చేయగలడు, మన సమస్యకు పరిష్కారము చూపించగలడు. ఈ రాత్రి సహోదరుడా, నువ్వెక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయినా ఆయన మనతో ఉంటానని, మనలో ఉంటానని, మనల్ని కాపాడుతూ ఉంటానని, ఈ రోజు మనం జన్మించడానికి కారణమైన దేవుడే మనల్ని భూమి మీద బ్రతికించడానికి కారణమవుతున్నాడు.